అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఈ యొక్క వీడియోలో మన ఆంధ్రప్రదేశ్‌లో చాలా నోటిఫికేషన్‌లు అయితే పడ్డాయండి. ఆ నోటిఫికేషన్‌లన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ప్రతీదీ కూడా అబ్జర్వ్ చేస్తే గనుక స్కిప్ చేయకుండా ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అర్థమవుతుందండి. ఇది ఈపీడీసీఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్, అంటే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో, అలాగే ఇది సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ నుంచి. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇవన్నీ కూడా విద్యుత్ శాఖకు సంబంధించండి. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఏపీ జెన్కో నుంచి అండి. అలాగే ఇక్కడ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నుంచి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. సో, ఒకసారి ఇవన్నీ చూసేద్దాం. అలాగే మనకి బాపట్ల జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. అది కాకుండా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ ఉంది. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఉందండి. అది కాకుండా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరైతే డీఆర్‌టీబీ కౌన్సిలర్ గాని, టీబీకి సంబంధించి పోస్టులు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరిది కూడా సెలక్షన్ లిస్ట్ కూడా ఆన్‌లైన్‌లో పెట్టడం జరిగిందండి. eastgodavari.ap.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో సెలక్షన్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూసుకోండి. సో, ఇక్కడ నోటిఫికేషన్ విషయానికొస్తే గనక ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ ఒక్క నోటిఫికేషన్ చూస్తే మిగతా విద్యుత్ శాఖకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా అయితే ఉంటాయి. సో, అన్ని నోటిఫికేషన్లు కూడా ఈ విధంగానే అన్ని నోటిఫికేషన్లు కూడా అయితే ఉండడం జరుగుతుందండి. ఒకటి చూస్తే మిగతా అయితే అర్థమైపోతాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎలక్ట్రికల్‌కి సంబంధించండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టెలికామ్‌కి సంబంధించి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సివిల్‌కి సంబంధించి ఈ 3 రకాల పోస్టులు అయితే తీయడం జరిగిందండి. సో, అవి ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారు. మీరు అప్లై చేసుకోవడానికి apvidyut.recruitment.apcfss.in ఈ 4 రకాల నోటిఫికేషన్లు మొత్తంగా 630 పోస్టులండి టోటల్‌గా. ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఒకే వెబ్‌సైట్‌లో మీరు అప్లై చేసేసుకోవచ్చు. 30/6/2026 నుంచి, అంటే జూన్ 30 నుంచి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. జూలై 20 వరకు మీరు అప్లై చేసుకోవచ్చండి. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి స్పెషల్‌గా వెబ్‌సైట్ అయితే apeasternpower.com ఆ వెబ్‌సైట్‌లో అయితే పెట్టడం జరిగింది. ఓన్లీ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి. సో, ఇవి టోటల్‌గా చూస్తే 128 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్, రోస్టర్ పాయింట్ వైజ్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ అన్నిటికి కూడా కామన్‌గానే ఇచ్చారు. 18-42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 52 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా అన్నిటికీ కూడా కామన్‌గా ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టెలికామ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టెలికామ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సివిల్‌కి సంబంధించి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో, ఇక్కడ ఈ విధంగా అయితే స్కేల్ ఆఫ్ పే కూడా ఇచ్చారండి. అలాగే టైమ్ స్కేల్ ఆఫ్ పే కూడా ఇవ్వడం జరిగింది. సో, ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ 75,000 వరకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ కూడా ఏమి ఇస్తారని చెప్పేసి మీకు ఎగ్జామ్‌లో ఏ విధమైన సిలబస్ ఉంటుందో కూడా ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేశారండి. ఆ సిలబస్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, ఇక్కడ చూస్తే గనక ఈ లోకల్ ఏరియా ఏది వస్తుందో చూడండి ఒకసారి. మిగతా వాళ్ళు నాన్ లోకల్ కింద వస్తారు. జనరల్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అంటే పార్వతీపురం మన్యం అండి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు అంటే ఏఎస్ఆర్, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాలు ఇవన్నీ కూడా లోకల్ ఏరియా కింద వస్తాయి. ఇది ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ ఏపీ ఈపీడీసీఎల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అంతా కూడా ఈ ఏరియాలకు అయితే వస్తాయి. ఇక్కడ ఫీజు వచ్చేసి ₹1000 అనేది ఆన్‌లైన్ ఫీ పే చేయాలి. 36/2026 నుంచి 27/2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్‌లు కూడా ఇవ్వడం జరిగిందండి.
సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ప్రతీది కూడా పిన్ టు పిన్ కూడా మీరు చూడొచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది ఏంటన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ఏరియాలో అయితే 47 ఏరియాస్ ఇచ్చారు. అది కాకుండా అదర్ దెన్ మన స్టేట్ కాకుండా రిమైనింగ్ కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సాలో ఎక్కడెక్కడ సెంటర్స్ ఉంటాయో కూడా ఇచ్చారండి ఇక్కడ. సో 3 అవర్స్ అయితే మీకు ఎగ్జామినేషన్ టైమ్ కూడా ఉంటదని జెప్పేసి ఇచ్చారు. అది గూడా డేట్స్ ఇచ్చారు. ఆగస్ట్‌లో 22-29 మధ్యలో అయితే ఉంటాయని జెప్పేసి ఇచ్చారు. ఆగస్ట్‌లో ఎగ్జామ్ ఉంటుందండి ఖచ్చితంగా. సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఫర్దర్‌గా అయితే పెట్టడం జరుగుతుంది. సో సర్టెన్ రేషియో అయితే తీసుకోవడం గూడా జరుగుతుందండి అక్కడ. సో ఇదంతా నోటిఫికేషన్‌కి సంబంధించి ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎప్పుడు అప్లై చేయాలి, అలాగే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆగస్ట్‌లో ఉంటుంది. ఇవన్నీ కూడా డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో అలాగే రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా చూడండి. ఇదొచ్చేసి సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నుంచి. ఇది కూడా అన్నీ కూడా డీటెయిల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గానే ఉంటాయండి. కామన్‌గానే ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్‌గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 125, సివిల్ 6, టెలికాం 4 ఈ విధంగా అయితే టోటల్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ కూడా సేమ్ అండి. 42 ఇయర్స్. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కామన్ అండి ఇవి. ఇవన్నీ కూడా ముందు చెప్పిన విధంగానే అయితే ఉంటాయి. సో ఇవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అన్నిటికి కూడా కామన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో లోకల్ ఏరియాకి ఏమొస్తాయంటే ఇక్కడ ఏపీ ఎస్పీడీసీఎల్‌కి సంబంధించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా అప్లికేషన్ ఫీ ₹1000 ఆన్‌లైన్‌లో పే చేయాలి. 30 జూన్ నుంచి 27/2026 వరకు అప్లై చేయొచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్స్ ఇచ్చారండి. సో మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయ్యి అయితే మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఇందాక చెప్పిన విధంగానే ఎగ్జామినేషన్ సెంటర్స్ కామన్‌గా అయితే ఇవ్వడం జరిగింది. 3 అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా కామన్ డీటెయిల్స్ అండి. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కూడా సేమ్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారండి. ఇవి కూడా ఇక్కడ చూస్తే కనుక టోటల్‌గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో 56, సివిల్‌లో 3, టెలికాంలో 1 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో అలాగే ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ జెన్‌కో నుంచి కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సివిల్ ఈ పోస్టులు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌కి సంబంధించి 52, మెకానికల్ బ్రాంచ్‌కి సంబంధించి 21, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌కి సంబంధించి 7, సివిల్ బ్రాంచ్‌కి సంబంధించి 20 టోటల్‌గా ఇందులో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో క్వాలిఫికేషన్ అనేది అందరికీ ఈక్వల్‌గా కామన్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నుంచి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి 167, సివిల్‌కి 23, టెలికాంకి 10 ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఈ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో సర్టెన్ సబ్జెక్ట్స్‌లో సో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక సువర్ణ అవకాశం కింద చెప్పాలి. సో చాలామంది ఎదురు చూస్తా ఉంటారు ఇలాంటి నోటిఫికేషన్‌కి అరుదుగా వస్తా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్స్‌కి అయితే అప్లై చేసేసుకోండి. సో ఇవి కాకుండా ఇంకా ఫర్దర్‌గా నోటిఫికేషన్స్ ఏంటంటే ఇవి బాపట్లలో కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. సో అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది bapatla.ap.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాలండి. డైరెక్ట్‌గా మీరు వెళ్లి సబ్మిట్ చేయాలి. ఇది బాపట్ల నోటిఫికేషన్ అండి. బాపట్ల జిల్లా వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. 25/6 నుంచి జూన్ 25 నుంచి జూలై 1 తారీఖు వరకు మీరు అప్లై చేయొచ్చు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ బాపట్లలో మీరైతే సబ్మిట్ చేయాలి. సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్‌లో మీరు సబ్మిట్ చేయొచ్చండి. థియేటర్ అసిస్టెంట్ 5 ఇవన్నీ కూడా అవుట్‌సోర్సింగ్ అండి. అలాగే కేటగిరీ రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. 15,000 సాలరీ అండి. ల్యాబ్ అటెండెంట్ అవుట్‌సోర్సింగ్ 15,000 సాలరీ. జనరల్ డ్యూటీ అటెండెన్స్ జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ 16 వేకెన్సీస్ అండి. 15,000 సాలరీ. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2 వేకెన్సీస్ 15,000 సాలరీ. ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీస్ 15,000 సాలరీ. 26 టోటల్‌గా 26 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. 26 వేకెన్సీస్‌కి కూడా ఎవరికైతే బాపట్ల జిల్లాలో ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 4th టు 10th బాపట్లలో చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ షెడ్యూల్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించి.
సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు. థియేటర్ అసిస్టెంట్, జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వీటికి 10th క్లాస్ ఉంటే సరిపోద్ది. ల్యాబ్ అటెండెంట్‌కి 10th క్లాస్‌తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియేట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. 18-42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్‌లైన్‌లో పే చేయాలి, లేదా డీడీ పే చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారండి. ఎలా పే చేయాలి ఏంటనేది ఒకసారి చూసుకోండి. ఓపెన్ కేటగిరీ అయితే రూ. 350 350. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే రూ. 250 అండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఫీజు పే చేయక్కర్లేదండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అడిగారో అందులో 75 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయొచ్చు. అలాగే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హాన్ రోలింగ్ బేసిస్లో వర్క్ చేస్తే 15% వరకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే మీరు సర్వీస్ వెయిటేజ్ ఏదైనా కలపాలనుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్, ఒకవేళ కోవిడ్లో వర్క్ చేస్తే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే చేయాలి ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా. అప్లికేషన్తో పాటుగా ఈ జిరాక్స్ కాపీలన్నీ 10th, ఇంటర్, డిగ్రీ మీకు ఏముంటే అవన్నీ, మార్క్స్ లిస్టు, అలాగే ఓడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, సదరం ఉంటే సదరం, ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో సబ్మిట్ చేయకపోతే రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా సబ్మిట్ చేయండి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ ఫోటో అంటించి లాస్ట్‌లో సైన్ అయితే చేయాలి. ఇవన్నీ కూడా ఫిల్ చేసేయాలండి. ఇందులో ప్రొఫార్మాస్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా ఫిల్ చేయాలి. సో అలాగే ఇంకొక నోటిఫికేషన్ చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇది కూడా అవుట్‌సోర్సింగ్ బేసిస్‌లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 29/6 నుంచి జూలై 4వ తారీఖు వరకు మీరు ఆఫీస్ టైమింగ్స్‌లో అయితే సబ్మిట్ చేయొచ్చండి. ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ఇచ్చారు. సో మీరు డైరెక్ట్‌గా వెళ్ళివ్వచ్చు, లేదా పోస్ట్‌లో కూడా పంపించొచ్చండి. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడలో అయితే సబ్మిట్ చేయాలి. అది ఎక్కడుందంటే సిహెచ్సి షేక్ రాజా హాస్పిటల్ కాంపౌండ్, కొత్తపేట, విజయవాడ 1లో అయితే ఉంది. అడ్రస్ కూడా ఇచ్చారు. థియేటర్ అసిస్టెంట్‌కి ఇక్కడ ఏజ్ ఇచ్చారండి. 42 సంవత్సరాలు మించకూడదు. జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓకి కూడా 42 సంవత్సరాలు మించకూడదు. ఆఫీస్ సబార్డినేట్ కూడా 42,000 మించకూడదు. 42 సంవత్సరాలు మించకూడదండి. ఇది ఏజ్ 1/1/2026 నాటికి కట్ ఆఫ్ ఇచ్చారండి. 18-42 ఇయర్స్ ఉండాలి. 15,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. అన్నీ కూడా ఒక్కొక్క వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అండి. వీహెచ్ అంటే ఓపెన్ కేటగిరీ కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్, వీహెచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీహెచ్ కేటగిరీ వాళ్ళు మాత్రమేనండి. 3 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్‌గా. క్వాలిఫికేషన్ వచ్చి 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. 15,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్‌కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 ఇయర్స్. డీడీ పే చేయాలి, లేదా ఆన్‌లైన్‌లో అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్ నెంబర్‌కి మీరు పేమెంట్ చేయాలి. ఈ డీడీ పేమెంట్ రిసిప్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అప్లికేషన్‌తో పాటు అటాచ్ చేయాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 500, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ 300, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్‌కి ఫీజు అనేది లేదు, ఎగ్జామ్షన్ అండి. ఎన్టీఆర్ జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు వచ్చిన మార్క్స్ 75% తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ చేస్తూ 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, హాన్ రోలింగ్ బేసిస్‌లో కోవిడ్ సర్వీస్‌లో వర్క్ చేస్తే మీకు సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేస్తే మీకు 15% వరకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్‌ఔట్ తీసుకొని ఫోటో అంటించి లాస్ట్‌లో సైన్ చేసి దీంతో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇది ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, భీమవరం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలండి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఉంది, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో ఉంది, చిల్డ్రన్ హోమ్ ఇవన్నీ కూడా తణుకులో అయితే ఉన్నాయండి. వన్ స్టాప్ సెంటర్ తణుకులో వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్మెంట్. సోషల్ వర్కర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలండి. 25-42 సంవత్సరాల ఏజ్ ఉండాలి. బీసీఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేయండి. 18,536 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. బీఏ ఇన్ సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఎస్ఏ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో అయితే సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ ఉందండి. జనరల్ కేటగిరీ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 25 నుంచి 42 సంవత్సరాలు, 18,536 శాలరీ రావడం జరుగుతుంది. బ్యాచిలర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ వీటిల్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో లేదా వర్క్ చేసి ఉండాలండి 2 ఇయర్స్. సో అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్జిఓస్తో ర్యాపో ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్తో ర్యాపో ఉండాలి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో ర్యాపో ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ మీద వర్క్ చేయగల క్యాపబిలిటీ ఉండాలండి. ఆయాకి సంబంధించి ఫీమేల్ ఒక వేకెన్సీ ఉంది. 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 7,944 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి నీతి నిజాయితీగా వర్క్ చేయగల ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే లోకల్ క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు. భీమవరం మున్సిపాలిటీ అండ్ రూరల్, వీరవాసరం, అలాగే పాలకోడేరు ఈ మండల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తణుకులో చిల్డ్రన్ హోమ్ ఉంది కదా, ఈ చిల్డ్రన్ హోమ్లో హౌస్ కీపర్ వేకెన్సీ ఉంది. దీనికి జనరల్ కేటగిరీ ఎవరైనా అప్లై చేయొచ్చు. 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్నందరూ అప్లై చేసుకోవచ్చు. 7,944 అనేది మంత్లీ శాలరీ, కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేయాలి. 10th పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి హౌస్ కీపింగ్లో. సో అలా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ తణుకులో అయితే జనరల్ అడ్మినిస్ట్రేటర్ ఉమెన్ వేకెన్సీ ఉంది. వన్ స్టాప్ సెంటర్లో వర్క్ చేయాలి. దీనికి ఎస్సీ గ్రూప్ 2 ఇచ్చారండి. 34,000 కాంట్రాక్ట్ విధానంలో అయితే వర్క్ చేయాలి. 34,000 శాలరీ రావడం జరుగుతుంది. మాస్టర్స్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ, దాంతోపాటుగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. లోకల్ కమ్యూనిటీని తీసుకోవడం జరుగుతుంది. పారాలీగల్ పర్సన్ లేదా లాయర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 అండి. వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. దీనికి డిగ్రీ ఇన్ లా విత్ లీగల్ ట్రైనింగ్, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. పారామెడికల్ పర్సనల్ అయితే కనుక దీనికి కూడా ఎస్సీ గ్రూప్ 2 ఇచ్చారు. 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. 19,000 శాలరీ రావడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పారామెడిక్స్తో పాటుగా హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సైకో సోషల్ కౌన్సిలర్ అయితే కనుక వన్ స్టాప్ సెంటర్లో వర్క్ చేయాలి. ఇది ఎస్సీ గ్రూప్ 2 ఇచ్చారు. 20,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్తో పాటుగా హెల్త్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, దీనికి ఎస్సీ గ్రూప్ 2 ఇచ్చారు. 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చదివి దాంతోపాటుగా కంప్యూటర్స్లో డిప్లొమా ఉండాలండి, లేదా ఐటీ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లోకల్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అండి. westgodavari.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. జూన్ 29 నుంచి జూలై 8వ తారీఖు వరకు మీరు ఆ ఆఫీస్ టైమింగ్స్లో మీరు సబ్మిట్ చేయొచ్చండి. మీ జిరాక్స్ కాపీలన్నీ కూడా ఓన్ సైన్ చేసేసి లేదా అటెస్టెడ్ అంటే గెజిటెడ్ అటెస్టేషన్ చేయించేసి అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. కరికులం వీటే ఇచ్చారు కదా, ఫోటో అంటించి సిగ్నేచర్ అంటించి ఇవన్నీ కూడా ఏవైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th ఇంటర్ డిగ్రీ పీజీ ప్రొవిజనల్ మార్క్ లిస్టు, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాష్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ నోటిఫికేషన్స్ అన్ని చూడండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ ఉంది ఇస్రో నుంచి. ఇది కూడా చూడండి ఒకసారి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి, కుక్ ఏ, ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ వేకెన్సీస్ చూస్తే కనుక ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ దీనికి సంబంధించి 5, 3, 8 వేకెన్సీస్ ఉన్నాయండి. రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు, కేటగిరీ వైజ్ ఇచ్చారు. దీన్ని 10th క్లాస్ పాస్ అయ్యండి. ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా ఎలక్ట్రీషియన్, పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ మెకానికల్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లేదా మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ ట్రేడ్, వీటిల్లో ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఈఏసీ ట్రేడ్లు పాస్ అయి ఉండాలండి. సో అలాగే ఇక్కడ ఐటీఐ కార్పెంటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీనికి 10th క్లాస్ పాటుగా కార్పెంటర్ ట్రేడ్ క్వాలిఫై ఉండాలి. వీటన్నిటికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి. డ్రాఫ్ట్స్మెన్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి 10th క్లాస్, అలాగే డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలండి. డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ దీనికి ఒక వేకెన్సీ ఉంది. 10th క్లాస్తో పాటుగా
డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలండి. సీబీటీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎలక్ట్రానిక్స్ 6 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అంటే డిప్లొమా కంప్లీట్ చేస్తే సరిపోద్దండి ఇది. 60% మార్క్స్ వచ్చుండాలి. సీబీటీ ఉంటుందండి వాళ్ళకి కూడా. మెకానికల్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే కంప్యూటర్ సైన్స్ దీనికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికొచ్చేసి బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ మెయిన్ సబ్జెక్ట్‌గా ఉండాలండి. మ్యాథమెటిక్స్ దీనికి బీఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. లైబ్రరీ అసిస్టెంట్ దీనికి గ్రాడ్యుయేట్ ఇన్ ఫస్ట్ క్లాస్ అలాగే మాస్టర్స్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. లైబ్రరీ సైన్స్‌లో గాని, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో గాని, దానికి తత్సమాన అర్హతలో గాని కంప్లీట్ చేసి ఉండాలి. కుక్‌కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలండి. అంటే కుక్‌గా వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ప్రిఫరెన్స్ ఇస్తారండి. సో, ఇక్కడ 18-35 సంవత్సరాలు ఉన్నందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18-35 ఇయర్స్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌కి సంబంధించి 21,700 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. దాంతో పాటుగా అలవెన్సెస్ ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ దీనికి 44,900 సాలరీ ఉంటుందండి. కుక్ ఏ దీనికి 19,900 అనేది మంత్లీ సాలరీ ఉంటుందండి. సో, అలాగే ఎవరికి రిలాక్సేషన్ ఇచ్చారంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. 27/6 నుంచి 27 అంటే జూలై 20వ తారీఖు వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. isro.gov.in అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారండి. ఆ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. అది రిఫండ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందట. సో, అలాగే టెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుంది? స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటదని చెప్పేసి ప్రతీది కూడా ఇక్కడ మీకు పిన్ టు పిన్ ఇవ్వడం జరిగింది. సో, ఒకసారి నోటిఫికేషన్ చూస్తే మీకు ప్రతీదీ వివరంగా అయితే అర్థమవుతుందండి. సో, ఇదేండి నోటిఫికేషన్ సంబంధించి మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ పొందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.